వీడ్కోలు లేవు, వివాదాలకు చరమగీతం, ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ జగన్ ప్రకటన. ఓకే, నెక్స్ట్. మరి ఇది కేసీఆర్ స్వయంగా ప్రగతి భవన్ లో చదువుతా. ప్రగతి భవన్ లో శుక్రవారం జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నదుల్లో నీటి లభ్యతపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. 29 జూన్ 2019. ఓకే, ఆసక్తిగా వింటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళేమో ఇట్లా చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు సార్? అచ్చా, ఇదే రూమ్ అది కూడా. నెక్స్ట్. మా స్నేహం దేశానికి ఆదర్శం. మరి ఈటల రాజేందర్, అది రవీంద్రనాథ్ రెడ్డి అనుకుంటా. ఓకే, రాజేంద్రనాథ్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఓకే, ఇదో చారిత్రాత్మక రోజు. రెండు రాష్ట్రాలు అన్ని రంగాల్లో పురోగమించాలి, అన్నదమ్ముల అంశాల పరిష్కారం, సీఎంల భేటీ అందుకు తొలి అడుగు. మరి మీడియాలో తెలంగాణ ఏపీ మంత్రులు ఈటల బుగ్గన. ఓకే, ఆ రోజు చేసిన విషయం ఇది. నెక్స్ట్. 2 చోట్ల నుంచి నీటి మళ్లింపు. ఇది మళ్ళీ ఇది రెండోసారి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలవడం. నెక్స్ట్. సారీ, ఇది సరే రెండోసారో మూడోసారో మళ్ళోసారి ఇచ్చి పుచ్చుకుందాం. కృష్ణా గోదావరి అనుసంధానంపై ఏకాభిప్రాయం. భేటీలో ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ నిర్ణయం. 6 గంటల పాటు ఏకాంత చర్చలు. మరి సరే, అనేక విషయాలు. బేసికలీ తెలంగాణలో నీటి విషయంపై తెలంగాణకి దగా, మోసం, ద్రోహం చేసే విధంగా చర్చలు కొనసాగిందని చెప్పి మనం చేస్తున్నాం. నెక్స్ట్. రాయలసీమను రతనాల సీమగా మారుస్తా కేసీఆర్. మరి అదేవిధంగా ఆ రోజు రోజా గారింటికి పోవడం, అక్కడ భోజనం చేయడం, ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం మీ అందరికి తెలిసేసి, రాయలసీమకి గోదావరి నదీ జలాలు తీసుకుపోయి రతనాల సీమగా మారుస్తా అన్నది ఎవరు? కేసీఆర్. నెక్స్ట్. సీమకు గోదావరి. మరి ఇది 23/9/2019. ఇది మరో సమావేశం. ఈ సమావేశంలో కూడా గోదావరి జలాలని రాయలసీమకు తీసుకుపోవడానికి చర్చించింది ఆనాటి ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా అనేక సందర్భాల్లో వాళ్ళు చర్చించుకోవడం, మరి తెలంగాణకి రావాల్సిన వాటా నీళ్లు రాయలసీమకి డైవర్ట్ చేస్తే కేసీఆర్ ఒప్పుకోవడం, ఇది స్పష్టమైన ఆధారాలతో మేము ముందు వస్తున్నారు. నెక్స్ట్. కృష్ణా గోదావరి నష్టం తక్కువ, లాభం ఎక్కువ. మరి ఏ విధంగా వాళ్ళు ఈ గోదావరి నదీ జలాలని అటు దిక్కు ఉపయోగించుకోవాలని మాట్లాడిన విషయాలు కూడా ఇవన్నీ ఈ ప్రెస్ క్లిప్పింగ్స్ లో ఉన్నాయి. నెక్స్ట్. సరే, నెక్స్ట్. ఇది కృష్ణా ఆయకట్టుకి. ఓకే, సరే వెంకటనారాయణ నువ్వు చెప్తా. ఇప్పుడు మీకు చూపించిన వీడియోస్, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా ఒక డిఫమేటరీ దుష్ప్రచారం చేస్తున్నారో మీరు గమనించాలి. గోదావరి జలాలని రాయలసీమ తీసుకుపోవడానికి చర్చలు కానీ, ప్రతిపాదనలు కానీ, ప్లాన్స్ కానీ చేసింది వాళ్ళు. ఇప్పుడు మనం అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే గట్టిగా వ్యతిరేకించి నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదనని వెనక్కి పంపించిగా చేసింది మనం అని చెప్పే విషయం దయచేసి మీరు అందరూ కూడా ప్రజలకు తెలియజేయాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసిండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన అన్ని రాష్ట్రాలకి, గోదావరి నది పరివాహక అన్ని రాష్ట్రాలకి మన కమెంట్స్ అడిగింది, మనం అబ్జెక్షన్స్ తెలియజేశాం. ఈ పోలవరం బనకచెర్ల అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటిది అనేది ఒక 3-4 నిమిషాల్లో క్లుప్తంగా ఈ కన్సర్న్ ఇంటర్స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటనారాయణ గారు చెప్తారు. అందరికి నమస్కారం సార్. నమస్కారం మేడం. నా పేరు వెంకటనారాయణ.
ఈ స్లైడ్స్లో మనము ఈ ప్రాజెక్ట్ యొక్క స్కోపు, పరిమితి, దాని యొక్క మ్యాప్ మరి ముఖ్యాంశాలు చూద్దాం సార్. ఫస్ట్ మేము గూగుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంతకు మా కొలీగ్ చెప్పినట్టుగా ఇది పోలవరం హెడ్ వర్క్స్, పోలవరం ఆఫ్టేక్ రెగ్యులేటర్. ఇక్కడ నుండి ఇది రైట్ కెనాల్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నది. ఇది కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఆపరేషన్లో ఉంది. ఇది దీని కెపాసిటీ 17,500 క్యూసెక్స్. ఇప్పుడు చేపట్టే కాలువ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇది దీనికి ఇప్పుడున్న కాలువకి సమాంతరంగా 18,000 క్యూసెక్లతో టేకప్ చేయడం జరుగుతుంది. ఇది సెగ్మెంట్ 1 అంటారు. ఇది పోలవరం నుండి ప్రకాశం బ్యారేజ్కి ఎగువన కృష్ణానది రివర్లో దీనికి ఇక్కడ వరకు ఈ కెనాల్, కొత్త కెనాల్ టేకప్ చేయడం జరుగుతుంది. కృష్ణా రివర్లో ప్రకాశం ఎగువన దీన్ని ఎంటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఫస్ట్ సెగ్మెంట్ అంటారు. సెకండ్ సెగ్మెంట్లో భాగంగా ఇది 17 మీటర్స్ నుండి కృష్ణా రివర్ నుండి బొల్లేపల్లి కొత్త రిజర్వాయర్ ఒకటి ప్రపోజ్ చేశారు. బొల్లేపల్లి రిజర్వాయర్కు తరలించడం జరుగుతుంది. ఈ సెకండ్ సెగ్మెంట్లో దాదాపు 6 లిఫ్ట్లు ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ సెకండ్ సెగ్మెంట్ నాగార్జున సాగర్ మనకు ఏదైతే రైట్ కెనాల్ ఉందో దాని పైనుండి అలైన్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ లిఫ్ట్ 6 ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ దగ్గర ఎంటీ అవుతుంది. ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ 173 టీఎంసీ తోటి కంటెంప్లేట్ చేస్తున్నారు. ఇది పల్నాడు డిస్టిక్లో ఉన్నది, ప్రపోజ్ చేశారు. ప్రస్తుత ఓల్డ్ గుంటూరు డిస్టిక్, ప్రస్తుత పల్నాడు డిస్టిక్. సెగ్మెంట్ 3, ఈ సెగ్మెంట్ 3లో భాగంగా ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ నుండి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, ఇది నంద్యాల డిస్టిక్లో ఉంది. ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలించడం జరుగుతుంది. ఇది బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ సార్. ఇక్కడ మీరు 4 రెగ్యులేటర్స్ చూడొచ్చు. ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ ఎగువన ఈ కెనాల్, కొత్త కెనాల్ వచ్చి జాయిన్ అవుతుంది. ఇది బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్. ఇక్కడ కొంచెం మీకు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ చెప్తాను. ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్